Hi guys, welcome back to Naudu Talks and here is the half spoiler review of the animated movie called Swapped. ఇంతకు ముందు నేను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పినట్టే యానిమేటెడ్ మూవీస్ అంటే అందరూ ఏదో బొమ్మల సినిమాలు అనుకుంటారు కానీ రీసెంట్గా మనం థియేటర్లో డబ్బులు పెట్టి వెళ్ళొచ్చి ఇవి రాడ్ సినిమాలు రా అని బాధపడే సినిమాల కంటే ఇది చాలా బెటర్. ఎందుకంత బెటర్ అనిపించింది అనేది ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే ఈ సినిమా టైటిల్లోనే కథ అంతా ఉంటుంది. సినిమా పేరు వచ్చేసి స్వాప్డ్, అంటే ఒక జీవి ఇంకొక జీవిలా మారిపోవడం, బాడీస్ ఎక్స్చేంజ్ అవుతాయి అంటారు కదా, అలా అనమాట. కథ విషయానికి వస్తే ఒక అందమైన అడవిలో ఎన్నో జీవరాశులు ఉంటాయి. అలాంటి జీవరాశుల్లో ఒక తెగ ఈ ఉడతల తెగ. నాకు ఇది ఉడతల కనిపిస్తుంది కాబట్టి ఉడత అన్నాను, మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు, కామెంట్స్లో వేసుకోకండి మళ్ళీ. సో ఈ ఉడతల తెగలో ఒకడైన వాడే మన హీరో పేరు వచ్చి అలీ ఒక చిన్న ఉడత అనమాట. మనోడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా తనకు ఒక రోజు ఒక పక్షి ఎదురవుతుంది. ఆ పక్షి వచ్చి మనోడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్లో భాగంగా ఫుడ్ని ఎలా తినాలి ఏంటి అనేది మన అలీ నేర్పిస్తాడనమాట ఆ పక్షికి. ఆ పక్షి అది తిని వెంటనే గట్టిగా కేకలేయడంతో తన జాతి వాళ్ళందరూ వచ్చి మూకమ్మడిగా దాడి చేసి ఆ ఫుడ్ అంతటిని తినేసి వీళ్ళకి ఏమీ లేకుండా చేసేస్తాయి అనమాట. పక్షి జాతిలో వాళ్ళందరూ కలిపి వీళ్ళ ఉడత జాతి ఏదైతే ఉందో ఈ జాతికి సంబంధించిన ప్లేస్ని ఆక్రమించడంతో ఈ ఉడత జాతి వాళ్ళందరూ కూడా అలీని హేట్ చేస్తారు. అలీకి కోపం వచ్చి ఆ పక్షితో ఫైట్ చేసే ప్రాసెస్లో ఆ పక్షి అండ్ అలీ ఇద్దరు కూడా అనుకోని పరిస్థితిలో దొర్లుకుంటూ వెళ్ళి ఒక లోయలో పడిపోతారు. ఆ లోయ అంచున ఒక మ్యాజిక్తో కూడుకున్న ఒక ఫ్లవర్ ఉంటుంది. వీళ్ళు వెళ్ళి ఆ మ్యాజిక్ ఫ్లవర్ మీద పడగానే వీళ్ళ బాడీస్ స్వాప్ అయిపోతాయి. అంటే ఉడత పక్షిగా మారిపోతుంది, పక్షి ఉడతగా మారిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఉడత అయిన అలీ అండ్ ఈ పక్షి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు, వాళ్ళ బాడీస్ తిరిగి ఎలా స్వాప్ చేసుకోగలిగారు, అలాంటి ఫ్లవర్ మళ్ళీ ఎక్కడ దొరికింది, అండ్ ఈ ప్రాసెస్లో వీళ్ళకి ఎదురైన అతిపెద్ద విలన్ అడవి తోడేలు అంటారు కదా, అలాంటిదే ఒక అగ్ని తోడేలు ఉంటుంది. సో అగ్ని తోడేళ్ళు ఈ అడవి అంతటిని కూడా నాశనం చేయాలనుకుంటుంది. దానికి ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది, అడవంతా తన కాళ్ళ కింద ఉండాలని. సో ఈ అలీ అండ్ ఆ పక్షి ఇద్దరు కలిసి ఆ అడవి జాతికి సంబంధించిన తోడేలు అగ్ని తోడేలు ఏదైతే ఉందో దాన్ని ఎదిరించగలిగారా లేదా, అడవిని కాపాడగలిగారా లేదా, అండ్ వీళ్ళిద్దరు బాడీస్ తిరిగి స్వాప్ అయ్యాయి లేదా, వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నారు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ట్రస్ట్ మీ ఏంటి వర్షం వస్తుంది. ట్రస్ట్ మీ ఈ సినిమా మీకు చాలా మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుంది. ముందుకు వెళ్ళే కొద్దీ కూడా రెగ్యులర్ సినిమాలు అనిపిస్తుంది కానీ ఇండియన్ టచ్ చాలా బాగా ఇచ్చారు దీనికి. డబ్బింగ్ విషయంలో కానీ, మ్యూజిక్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కానీ చాలా బాగా కనెక్ట్ అవుతాయి మనకి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే మనం చూసే కమర్షియల్ సినిమాస్లో వచ్చే దానికన్నా ఎక్కువ ఎమోషన్ ఇస్తుంది అనమాట. చాలా బాగా ఇస్తారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈ మధ్య కాలంలో వచ్చే థియేటర్లో వచ్చే రాడ్ సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. మిమ్మల్ని ఎమోషనల్గా చాలా హుక్ చేస్తుంది. అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని సరదాగా చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట ఈ సినిమా పేరు స్వాప్డ్. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగు డబ్బింగ్ అద్భుతంగా ఉంటుంది. సో వితౌట్ ఎనీ డిలే మీకు టైం దొరికితే కనుక ముందు ఈ సినిమాని ట్రై చేయండి. మీకు మంచి ఫీలింగ్ ఇస్తుంది. మీ టైంని అసలు ఏమాత్రం వేస్ట్ చేయకుండా ఉంటుంది, వర్త్ అనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఎలాంటి యానిమేషన్ మూవీస్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ.